రైతు బంధు నిధులను కేసీఆర్ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజుకు కంప్లైంట్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్, పొంగులేటి, మధు యాష్కి బీఆర్కే భవన్లో వికాస్ రాజుతో భేటీ అయ్యారు. మొత్తం 4 అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్కు ఎలాంటి అధికారం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 6,000 కోట్ల రైతు బంధు నిధులను మళ్లిస్తున్నట్లు చెప్పారు. 2-3 రోజులుగా అసైన్డ్ ల్యాండ్ రికార్డులు మారుస్తున్నారని కంప్లైంట్ చేశారు. భూ రికార్డులు మారుస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పారు ఉత్తమ్. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని అసైన్డ్ ల్యాండ్ రికార్డులు మారుస్తున్నారని ఆరోపించారు. చివరి రోజుల్లో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. వికాస్ రాజు గారికి 4 అంశాలపై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, లిఖితపూర్వక ఆదేశాల మేరకు ఆపిన రైతు బంధు పథకం కింద 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకి, వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ కాంట్రాక్టర్స్కి డిస్బర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరి అయిన ప్రొసీజర్ ఫాలో కావడం లేదు. చీఫ్ సెక్రటరీని ఆదేశించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాము. రెండోది, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1,000 ఎకరాల అసైన్ ల్యాండ్స్ ధరణి పోర్టల్ పై ల్యాండ్ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ గత 2-3 రోజులుగా మారుస్తున్నా అని చెప్పి మాకున్న సమాచారము. అసైన్ ల్యాండ్స్ యొక్క ల్యాండ్ రికార్డ్స్ మార్చొద్దు. ఈ 2-3 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు 6,000 కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వడంలో, అదేవిధంగా సిటీ చుట్టుపక్కల జిల్లాల్లో అసైన్ ల్యాండ్ రికార్డ్స్ మారుస్తున్న ఆరోపణలు మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిఇఓ ద్వారా ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి ఈ విషయాలు ఫార్వర్డ్ చేసి వెంటనే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. రైతు బంధు నిధులనైతే కేసీఆర్ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని మన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్కి అయితే కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి ద్వారా ఈ లేఖను సిఇఓకు, కమిషనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియాకు కూడా పంపనున్నారు. అయితే ఈ లేఖకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తో కూడినటువంటి బృందం కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషనర్ కలిసి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదు 2 విషయాలకు సంబంధించి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కోరడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గతంలో ఎన్నికలకు ముందు రైతు బంధు డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇదే ఫిర్యాదుకు సంబంధించి ఎంసీసీ నిబంధనలను వైలేషన్ అవుతుంది కాబట్టి రైతు బంధును పంపిణీ చేయొద్దు అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసింది. వీటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధును వెనక్కి పంపిణీని క్యాన్సిల్ చేయించిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ స్పందించి ప్రస్తుతం ఏదైతే దాదాపు 6,000 కోట్ల రూపాయలను కాంట్రాక్ట్ బిల్లులకు సంబంధించినటువంటి బిల్లులను ప్రభుత్వం నుంచి విడుదల చేయించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు, అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న పరిస్థితులలో రైతు బంధును ఏ విధంగా నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి ఈసీ ఏ విధంగా ఉత్తర్వులు జారీ చేసిందో అదే విధంగా కాంట్రాక్ట్ బిల్లులను జారీ చేయకుండా నిర్ణయం తీసుకుంటూ ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా ఈసీని కోరడం జరిగింది. ముఖ్యంగా 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి కాంట్రాక్టర్లంతా కూడా బీఆర్ఎస్ కు, అటు కేసీఆర్ కు సంబంధించిన వ్యక్తులే ఉంటారు. వారి నుంచి కమిషన్లు తీసుకోవడం కోసమే ఈ బిల్లులను విడుదల చేసేందుకు, చేయించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ
ఆరోపిస్తుంది. దాంతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి అసెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ధరణి పోర్టల్ ను దుర్వినియోగం చేస్తూ అసెంట్ ల్యాండ్స్ ను కూడా పేర్లు బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి వీటిని కూడా అడ్డుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చేంజ్ అవుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుంది. రేపు వచ్చే ఫలితాల్లో కూడా కాంగ్రెస్ కి అనుకూలం అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటూ కూడా భారీ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలి. ఏదైతే బడ్జెట్ నుంచి నిధులు, కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా అధికారులను ఆదేశించాలి. దాంతో పాటు అసైన్ ల్యాండ్స్, ధరణిలో ల్యాండ్స్ పేర్లు మారుతున్నాయి, వీటిని కూడా అడ్డుకునేలాగా ఈసీ చర్యలు చేపట్టాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. రమాదేవి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.